ఆర్జే శేఖర్ భాష అన్న ఒక అబ్బాయికి అన్యాయం జరిగితే నిలబడే ఒక వ్యక్తి ఈ రోజు తన స్నేహితులే కదా అని చెప్పేసని బేసిక్ గా అంటే వాట్ ఎవర్ మేబీ ఐ నో మీరేంటంటే ఇద్దరికి సంబంధించినటువంటి ఇక్కడ లీగల్ గా మీకు తెలుసు, డిపార్ట్మెంట్ మీకు తెలుసు, అది చెప్తున్నారు. కానీ జనాలందరూ కూడా దీని పట్ల ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మొత్తం ఓవరాల్ గా దీని గురించి ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఐపీఎస్ సజ్జనర్ సార్ కూడా దీని గురించి భయంకరంగా ఫైట్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్, గవర్నమెంట్ కూడా దీని మీద యాక్షన్ తీసుకున్న మూమెంట్ లో మీ స్నేహితుల కోసం మీరు వెళ్ళినా కూడా మీ రెప్యుటేషన్ దెబ్బతిని జనాలు నెగిటివ్ గా తీసుకునే అవకాశం ఉంటుందని కూడా ఈ అడిగిన వాళ్ళందరినీ నేను ఒక మాట అడుగుతున్నాను. నేనే గనక ఇది చేయకపోయి ఉంటే, అంటే తేజాన్ని తీసుకురాకపోయి ఉంటే, మొదటి మెట్ అది అసలు ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఇన్వెస్టిగేషన్ లో తేజ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ పోలీసులకి. నేను గనక తేజాన్ని తీసుకురా అంటే తేజ ఇన్వెస్టిగేషన్ వచ్చారు. ఓకే ఓకే అంటే మీరు స్టేషన్ లో 2 days పర్మిషన్ అడిగాను అన్నారు ఇద్దరికి. అవును బేసికలీ 2 days లోపల ఎప్పుడైనా తీసుకొస్తానన్నాను తేజ, ఎందుకంటే తేజ దగ్గరలోనే ఉన్నాడు. కానీ ఈ మీడియాని చూసి భయపడ్డాడు రావడానికి. ఓకే సో ఇవాళ కాకపోతే రేపు, లేకపోతే ఎవరు లేని టైంలో రాత్రి అయినా వస్తే వచ్చి చేసుకుని పోదాం అనేది తన ఇంటెన్షన్. సో నేను అందుకనే సార్ ఇది సార్ పరిస్థితి, వాళ్ళు రావడానికి సహకరించడానికి రెడీగా ఉన్నారు, ఏం లేదు. ఇప్పుడు మనకు తెలిసిందే కదా, ఏదేదో తమ్నైల్స్ పెడుతుంటారు, అవును, ఇవన్నీ ఎందుకు అనే కోణంలో అతను ఆగున్నాడు.